Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ ఎస్ట్రో న్యూమరాలజీ రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ రకంగా ఉండబోతుందో చూసుకుంటున్నాం కదా. అయితే కుంభరాశి వాళ్ళకి చెప్పేసుకుందామా మరి. కుంభరాశి వారికి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే, జీవితంలో వచ్చే మన గెలుపులు కానివ్వండి, ఓటములు కానివ్వండి, ఏవైనా సరే ఆ టైంలో మనకి ఏది అందాలో అదే అందుతుందండి. సో మనకి ఏది అందినా సరే అది ఒక గిఫ్ట్ కిందనే మనం తీసుకుని దానికి కూడా మనం గ్రేట్ఫుల్గా కనుక మనకు ముందుకు వెళ్ళినట్లయితే రానున్న టైంలో ఏదో శుభాలు మనల్ని మన కోసం ఆల్రెడీ తలుపులు తెరిచి మన కోసం వేచి ఉన్నాయి, మనం వెళ్ళడమే తరువాయి అనేది జ్ఞాపకం ఉంచుకోండి. ప్రొసీడ్ అవుదామా మరి. మీ రాశి లార్డ్ శని భగవానుడు. శని భగవానుడు మీ రాశి అందే సంచారం చేయడం చాలా శుభ సూచకం. వెరీ గుడ్. అయితే ఆయన మీనరాశికి వెళ్తారు మార్చి 29న. మీరు కనుక శని భగవానుడి యొక్క సంచార రీత్యా మేము చేసిన రాశి ఫలాలు కనుక మీరు ఇంకా చూసి ఉండకపోతే దయించి ప్లీజ్ టేక్ టైమ్ టు గో అండ్ సీ దెమ్ అండ్ దిల్ బీ హెల్ప్ఫుల్. మీకు శని భగవానుడు వచ్చే ముందే ఎప్పుడో మార్చిలో కదా మాధవి అప్పుడు చూస్తూ ఉంటే, లేదండి, శని భగవానుడికి ప్రీమియర్ ఇచ్చే అలవాటు ఉంది. టీజర్స్, మూవీ టీజర్స్ ఈ ఒక్క ప్లానెట్కి అలవాటు ఉంది, మిగతా ప్లానెట్స్కి అలవాటు లేదు. సో ప్లీజ్ టేక్ టైమ్ టు సీ దెమ్. థ్యాంక్ యూ. గురు భగవానుడు చతుర్థంలో సంచారం, రాహు భగవానుడు శుక్రుడితో మీకు ద్వితీయ స్థానంలో సంచారం, రవి బుధులు ఇద్దరు కూడా 12వ స్థానంలో సంచారం, కేతు భగవానుడు 8వ స్థానంలో సంచారం. హెల్త్ కనుక చూసుకున్నట్లయితే మీ రాశి లార్డ్ మీ రాశి అందే ఉండడం. గత 2.5 సంవత్సరాలుగా చాలా చక్కగా బాగానే ఉంటుంటారు కదా. మీ రాశి లార్డ్ మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ, కర్మరీత్యా మనం కనుక అన్నీ చక్కగా చేసుకుంటూ ధర్మబద్ధంగా మన జీవితాన్ని ఒక మంచి పద్ధతిలో కనుక మనం తీసుకెళ్తూ ఉన్నట్లయితే హెల్త్ పరంగా మన అందరికీ కూడా 2.5 సంవత్సరాల నుంచి బాగానే ఉండుంటుంది అని నా గ్యారంటీ. కొన్ని మార్పులు చేర్పులు భగవానుడు చేసి ఉంటారు అని నా గ్యారంటీ. ఇక్కడ మన డయట్లో కూడా మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఉన్నాము అని కూడా నాకు తెలుసు. అయితే ఇక్కడ ఓవరాల్గా గుడ్ అండి, ఏం పెద్ద భయపడాల్సింది ఇబ్బంది లేదు, చాలా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ముందుకు వెళ్దాం. విద్యాబుద్ధులు కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11 తర్వాత ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి విద్యకి బుధ భగవానుడి యొక్క రాశి కాబట్టి మీకు పంచమ స్థానంలో ఉన్నది మిథునం. ఫిబ్రవరి 11 నుంచి బుధ భగవానుడు మీకు కుంభంలోకి వస్తారు కాబట్టి చాలా చాలా మంచిదండి, శుభంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్ చాలా బాగా పెరుగుతుంది. టెక్నికల్ గ్యాడ్జెట్స్, టెక్నికల్ సర్టిఫికేషన్స్, టెక్నికల్ కోర్సెస్ ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలామందికి మేము మాధవి ఐటీలోకి మూవ్ అవ్వచ్చా, మా డొమైన్ ఇది కాదు అని చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీ రాశి ఫలాలు ఒకసారి మీ కుండలి చెక్ చేయించుకోండి నా చేత. అటువంటప్పుడు మీకు కనుక బుధ భగవానుడి యొక్క దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర దశలు కానీ ఇప్పుడు కనుక జరుగుతున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా మీకు చాలా శుభంగా ఉంటున్నట్లుగా చెప్తాం. ఎప్పుడు అది కనుక కుంభలగ్నం కుంభరాశి అయితే. ఎందుకు, అప్పుడు మీ రాశి అందే ఉంటారు కాబట్టి సరైన టైంలో కనుక మీరు కనుక కోర్సులో మీరు ప్రవేశం కనుక తీసుకున్నట్లయితే ఇంకేముంది, రైట్ టైంలో ప్రారంభించిన ఏ పని అయినా సరే మనం కంప్లీట్ చేయవలసిందే, అంతేనా. సో ఆ రకంగా మీకు శుభంగానే ఉంటుందని చెప్పుకోవాలి. మీకు ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో మీకు కుజ భగవానుడు ఉన్నారు కాబట్టి అక్కడ మీకు స్లైట్లీ కొంచెం డామినేషన్ అనేది మీకు కనబడుతుంది. ఫిబ్రవరి 13 ముందు మీకు మిథునంలో కుజ భగవానుడి యొక్క సంచార రీత్యా మీ లైఫ్ పార్ట్నర్ యొక్క మాట తీరు కాస్త ఒక్కొక్కసారి కాస్త సూటిపోటుగా ఉండడం లాంటివి మీకు ఇక్కడ కనబడుతుంది. అక్కడ ఇబ్బంది ఏం లేదండి. లేదా లైఫ్ పార్ట్నర్ యొక్క మెంటల్ మైండ్ సెట్ అంత ఉత్తేజంగా ఉల్లాసంగా లేదని మీరు గమనిస్తారు. అది పొరపాటున మీ వల్ల అనేది కూడా మీకు డౌట్, స్పెక్యులేషన్ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ గనక వృశ్చిక రాశి కానీ, మేషరాశి కానీ, మేష లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ అయి ఉంటే అటువంటిప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకుంటారు,
కుజ భగవానుడే వాళ్ళకు కూడా రాశిలోడు కదా. సో అటువంటప్పుడు వాళ్ళకు కూడా మెంటల్ మైండ్ సెట్ అనేది చాలా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండదు. సో కాబట్టి ఇదంతా పాసింగ్ ఫేజ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే రవి భగవానుడు ఇక్కడ ఫిబ్రవరి 13 నుంచి ముందుకు వెళ్తారు కాబట్టి ఇక్కడ మీకు ఇంకా చాలా చక్కగా మీ రాశి అంతే సంచారం చేస్తారు కాబట్టి చాలా బోల్డ్ డెసిషన్స్ కానివ్వండి, బాసెస్తో మాట్లాడడం కానివ్వండి, మీరు ఒక ట్రాన్స్ఫర్ కోసం చూస్తున్నారు, మీరు ఒక మూవ్మెంట్ కోసం చూస్తున్నారు, మీరు ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు, మీరు ఒక స్కేల్ ఎలివేషన్ కోసం చూస్తున్నారు, మీరు లాటరల్ మూవ్మెంట్ కోసం చూస్తున్నారు, వర్టికల్ చేంజ్ కోసం చూస్తున్నారు మీ ఆర్గనైజేషన్లో. ఇప్పటిదాకా మీరు సహాయం తీసుకుని మాట్లాడారు. యూ విల్ పికప్ ద కాల్ అండ్ టాక్. మంచిదే. మాధవి ఎదురు దెబ్బలు ఏమైనా తగలవు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు? మీకు రవి భగవానుడి యొక్క సపోర్ట్ ఉంది, బుధ భగవానుడి యొక్క సపోర్ట్ ఉంది. మీకు ఇంకేం కావాలి? శుక్ర భగవానుడు మీకు ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థానంలో రాహు భగవానుడితో కలిసి ఏం కావాలి? శని భగవానుడి యొక్క సంచారం మీ రాశి అందే. సో ఫిబ్రవరి 13 తర్వాత ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. కాల్ సెటప్ చేసుకోండి మీ బాసులతో, ఇబ్బంది లేదు. డైరెక్ట్గా పికప్ ద ఫోన్ అండ్ టాక్. మీరేం మాట్లాడాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసేయండి, ఇబ్బంది లేదు. విజయం మీదే. అయితే ఫారిన్ కనెక్షన్స్ కెరియర్లో చాలా చక్కగా ఏర్పడుతున్నాయండి. ఎవరైతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి ట్రై చేసుకుంటున్నారో ఒక్కసారి కుంభరాశి వాళ్ళు, కుంభలగ్నం వాళ్ళు ఒక్కసారి మీ కుండల్ని నా చేత చెక్ చేయించుకోండి. మీకు ఇష్టం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఏ టైంలో కనుక మీ బాసులతో మీరు మాట్లాడాలని అనేది నేను ఖచ్చితంగా డేట్స్ అనేవి చెప్తాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ మీ ఫారిన్ కనెక్టివిటీ కెరియర్కి మీకు చాలా బాగుందండి. చాలా చక్కగా కొత్త ఐడియాస్ వస్తాయి. మీరు మూవ్మెంట్కి కూడా చాలా చాలా బాగుందనే చెప్పాలి. ఫిబ్రవరి 13 తర్వాత ఇంకా బాగుందనే చెప్పాలి. బిజినెస్ రీత్యా కూడా చాలా బాగుందండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా మీరు అట్లీస్ట్ ఒక 9 టైమ్స్ నుండి ఒక 9 to 19 టైమ్స్, 9 నుంచి 19 సార్లు 19 సార్లు హనుమాన్ చాలీసా ప్రతిరోజు కనుక మీరు ఈ సంవత్సరం మొత్తం డిసెంబర్ 31 వరకు కుంభరాశి వాళ్ళు కనుక చేయగలిగితే ఆహాహాహా, ఇంకా ఏ స్టాపేజ్ లేదండి. ప్లీజ్ దయించి చేయండి. మొదలు పెట్టేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ ఫస్ట్ టైం మొదలు పెట్టండి. శుభంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. తర్వాత కుజ భగవానుడు, శుక్ర భగవానుడు యొక్క నవగ్రహ మంత్రం ప్రతిరోజు చేసుకోండి. శుభం భూయాత్.